గోలాన్ హైట్స్. ఇది చూస్తున్నది అంజీరపు చెట్టు, ఫిగ్ ట్రీ. దేవుడు అంజీరపు అండి. అదే బలం, అదే పళ్ళు బలం అంటారు. לא משנה, מלזיה, סינגפור, הודו. అంజూరపు చెట్టు అండి. మనం చూస్తున్నవన్నీ కూడా స్ప్రింగ్స్ వాటర్. ఇది ఇవన్నీ నీటి ఊటలు. వాటర్ తెల్లగా ఉన్నాయి చూసారా? హర్మోన్ రివర్ స్ప్రింగ్. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మనకి. ఇది హర్మోన్ రివర్ స్ప్రింగ్. ఇది రకండి. డిఫరెంట్ లాంగ్వేజెస్లో మత్తయి సువార్త 16-18 అయ్యి వస్తాయి. Peter upon this rock I will build my rock. The gates of hell will not prevail That against. verses will come in 4-5 languages. రండి అదేంటండి? చెప్తాను అందరూ వస్తే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 23 వచనాలు జరిగిన ప్లేస్ ఇదే. ఇక్కడికి తీసుకువచ్చి అంత దూరం నుంచి గల్లే నుంచి వాళ్ళందరినీ కపర్నహూము నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఆ ప్రశ్న వేస్తారు, నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అని. ఇక్కడ వేసినప్పుడు చెప్పింది కారణం ఏంటంటే, ఇక్కడ పాన్ అనే దేవతకి గ్రీకులు టెంపుల్ కట్టారు. దాని మీద హేరోదు సీజర్ అగస్టస్కి టెంపుల్ కట్టాడు. అదే అండి. అది కాదు, అది అన్ని పోయేవి ప్రీస్లు ఉంటాయి మేదన కట్టాడు. ఈ కొండ సిరియా, దీని మీద సిరియన్లు ఏమొచ్చి బాల్ దేవతకి టెంపుల్ కట్టారు. దే బిల్డ్ టెంపుల్ ఫర్ 3 దేవుళ్ళు. ప్రపంచానికి జ్ఞానవంతులు ఇది దేవుడు అంటున్నారు, ప్రపంచానికి బలవంతులు అది దేవుడు అంటున్నారు, ప్రపంచానికి ఓల్డెస్ట్ రిలీజియన్ బాల్ దేవుడు అంటున్నారు. దాన్ని హూ యామ్ ఐ అని ఇక్కడ నిలబడి ఆయన అడుగుతాడు. అందుకోసమనే వాళ్ళని తీసుకొచ్చింది. ఇక్కడే పేతురు యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని చెప్పినప్పుడు ఇక్కడే సియోన్ బర్జోనా, రక్తమాంసాలు నీకు బయలుపరచలేడు కానీ నా తండ్రి నీకు బయలుపరిచిన పరలోకమున్న తండ్రి. ఆ చెప్పిన మాటలన్నీ ఇక్కడే. ఇదైన తర్వాత కొద్దిగా ముందుకు తీసుకెళ్తాడు. మన బస్ పార్క్ చేస్తుంది కదా, ఆ ముందుకెళ్తే ఒక చర్చ్ ఉంటుంది. అక్కడ యేసు ప్రభు చెప్తారు, మనం ఇప్పుడు జెరూసలేంకి వెళ్తున్నాం, నన్ను అరెస్ట్ చేస్తారు,
నన్ను చంపేస్తారు, మూడో రోజు నేను తిరిగి వేస్తానంటే పేతురు పట్టుకొని ప్రభువానికి ఇది జరగకూడదంటే గెట్ ది బిహైండ్ మీ అన్నది అక్కడ అనమాట. సో ఇది రండి మీరు ఫొటోస్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేయి. హేరోదు అంతిపాస్ ఇచ్చేస్తుంది ఇక్కడే. హేరోదు ఫిలిప్ ఈ హేరోదు కట్టిన టెంపుల్ ఇక్కడే ఉండేది అనమాట. అది సిరియన్ టెంపుల్. ఇదంతా ఒకప్పుడు సిరియాలోనే ఉండేది. 67లో ఇజ్రాయెలైట్స్ తీసుకున్నారు. అంటే యేసు ప్రభు టైంలో ఇది ఇజ్రాయెల్. ఇప్పుడు సిరియా ఇదంతా సిరియా. సిరియాలోనే ఉన్నాం ఒరిజినల్ గానే 1967 ముందు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్. వెళ్తాం సాయంత్రం. ఇప్పుడు వెళ్తాం రండి. Okay. The tree is coming clear? Yeah. Okay. Come close. Because we have to see the leaves. Okay? Okay, stop it. Okay. చూస్తున్నది గోలన్ హైట్స్ దగ్గర. మరి ఇజ్రాయలీస్ ఇది ఎందుకు క్లియర్ చేయట్లేదంటే ఇవన్నీ సిరియన్స్ ఎప్పుడైనా పీస్ టాక్స్ కోసం ఇది ఇచ్చివలసి వస్తే దీనికి ఇన్ని బిలియన్ల డాలర్స్ ఖర్చు పెట్టి క్లియర్ చేసి ఇచ్చేసే బదులు అవి ఎలాగ వదిలేసి ఇచ్చేద్దామని. కానీ మైండ్ ఫీల్స్ తర్వాత ఇది క్లియర్ చేయలేదు, అలాగే ఉంచేది. ప్రొటెక్షన్ lot of expenditure will be there here. your minds is not This is only the oak tree. మనం చూస్తున్నది సింధూరపు వృక్షము, ఓక్ ట్రీ. ఇది చూడండి ఆరెంజెస్ సైడ్. గ్రేప్ ఫ్రూట్ అండి.